ఇస్తాడు ప్రభాస్ అని మేము ఎక్స్పెక్ట్ చేయలే, అసలుకి ఎక్స్పెక్ట్ చేసిన దానికి అస్సలు లేదు. అంత వేరే వేరే లెవెల్ ఇచ్చేసాడు మారుతి, అస్సలకి అనుకోలేదు. సినిమాలో హైలైట్ నచ్చిందంటే ఏం చెప్తావు? హైలైట్ అంటే ముసల్ని కొట్టే సీన్ ఒకటి ఉంటుంది బ్రో. తర్వాత లాస్ట్ సీన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయకూడదు, మనం చేస్తే తర్వాత చూసే వాళ్ళకి థ్రిల్ పోతుంది. లాస్ట్ సీన్ ఉంటుంది అస్సలకి హైలైట్ బ్రో. ఆయన కామెడీ యాక్టింగ్ చింపేశాడు బ్రో, చింపేశాడు. అసలుకి ఆయన యాక్టింగ్కి మనం పేరు పెట్టనీకి లేదు. అస్సలకి 15 సంవత్సరాల తర్వాత ప్రభాస్ని ఇలా చూడటం ఇది ఫస్ట్ టైం. చూసిన దానికి 100% ఇచ్చాడు మారుతి. వచ్చి సినిమా చూసి మాట్లాడమను, బయటకు వచ్చి రివ్యూలు ఇవ్వడం కాదు, సినిమా చూసిన తర్వాత మాట్లాడమను ఎవరైనా సరే బ్రో. హర్రర్ సీన్స్ హైలైట్ బ్రో, హైలైట్ అంటే హైలైట్. ఎవరు బ్రో అన్న ఇప్పుడు వచ్చి చెప్పమను బ్రో, సినిమా చూసిన తర్వాత చెప్పమను. అన్నారు ఫస్ట్ అన్నారు ప్రభాస్కి డ్యాన్స్ రాదు అన్నారు, చూడమను. సినిమాతోనే ఆన్సర్ చెప్పాము, వేరేది ఏది చెప్పలేదు. ఆయన ట్రోల్ చేశారు, ఎవరు ఏమీ మాట్లాడలేదు. డైరెక్ట్ సినిమా చూపించాం, సినిమా చూసి మాట్లాడమను ఎవరైనా. చాలా 15 సంవత్సరాల తర్వాత వింటేజ్ ప్రభాస్ వచ్చాడు, కొట్టాడు. క్లైమాక్స్ హైలైట్ బ్రో. వాళ్ళ అమ్మమ్మ క్యారెక్టర్ అస్సలకి ఆమెకు మొక్కొచ్చు అమ్మ. అన్ని చూసాం, ఫస్ట్ టైం ఒక యాక్షన్ సినిమా చూసాం. సినిమా ఉందబోయా ఈ సంక్రాంతికి ప్రభాస్ అని అమ్మ మొగుడంతే రికార్డుల మోత కలెక్షన్ కోత మొదలైపోయింది. ఇంత మరో బాహుబలి సినిమాను కొట్టాలంటే అది కూడా ప్రభాస్ అన్నే అయి ఉండాలంతే. సినిమా ఇప్పటికీ అన్ని భాషల్లో రికార్డులు బ్రేక్ చేస్తుందంతే. ఈ సినిమా నాపడం ఎవరి వల్ల కాదంతే. ఇంకా సినిమా మాత్రం ఇండస్ట్రీ హిట్ అయిపోయింది. ఇంకా ఈ సంక్రాంతికే కాదు, ఎప్పటికీ ప్రతి సంక్రాంతికి ఈ సినిమానే గుర్తుని పోదంతే. అమ్మాయిలు అయితే పోయి ఆ సినిమాలో అమ్మాయిలు అయ్యా బాబోయ్, ప్రభాస్ అన్న కోసం అమ్మాయిలు పడి చచ్చిపోతున్నారు. అక్కడ గిల కొట్టేసుకున్నారు అంతే. అక్కడ నన్ను ఒక 10 మంది అమ్మాయిలు వచ్చి నన్ను పట్టేసుకున్నారు అంతే. ఇంకా పట్టేసుకున్నారు, ఒక్కసారిగా నన్ను పట్టేసుకున్నారు. నా జన్మ ధని అయిపోయింది. ఇదంతా నేను ప్రభాస్ అన్న ఫ్యాన్ అవడం వల్ల. నాకు ప్రభాస్ అన్న నువ్వు దేవుడన్నా చాలన్నా. ఫస్ట్ టైం ముగ్గురుతో అవును పోయా, హీరోయిన్లు మాత్రం ముగ్గురు క్యారెక్టర్ తగ్గట్టు న్యాయం వచ్చి చేశారు. స్టోరీ స్క్రీనింగ్ కానీ అవన్నీ డల్లు నాకు, కానీ కామెడీ మాత్రం వేరే లెవెల్ ఉందంతే. మాకు కావాల్సిన కామెడీ అదే కదా. ఇప్పుడు ప్రభాస్ అన్నలో మేము యాక్షన్ డైలాగులు ఫైట్ చూసామని, మాకు కావాల్సింది ఏంది కామెడీ, సస్పెన్స్, థ్రిల్లరు, హర్రరు, రొమాన్స్. అబ్బా సహారా పాటకి ఏముందపోయా, నిధి అగర్వాల్తో కానీ ఆ మాలవికతో కానీ. కాబట్టి అందరితో ముగ్గురు అమ్మాయిలతో రొమాన్స్ అయితే చింపేసాడు అంతే. సినిమా మాత్రం ఇండస్ట్రీ హిట్ అయిపోయింది. సినిమాకి 10,000 కోట్ల పక్క అంతే.